ఇక్కడ కొన్ని విషయాలు తప్పుగా జరుగుతున్నాయి. కళ్ల ముందే కొన్ని ప్రమాదాలున్నాయి. పేదరికం, అవినీతి, అణచివేత, హద్దులు మీరడం, అరాచకం. ఏం జరిగినా ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు. ఈ డెమోగ్రాఫిక్స్ కి చెందిన ఈ కేటగిరీ జనం ఈ రోజు ఈ టైంలో ఎవరి గురించి మాట్లాడాలి, దేని గురించి వాళ్ళు తెలుసుకోకూడదు. వీటన్నిటిని నిర్ణయించడానికి మన పైన ఒక లెక్క ఉంది. ఆ లెక్కను మించిన నిజాన్నే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా. 28 స్టేట్లు, 146 కోట్ల మంది ప్రజలు. వాళ్ళ యంగ్స్టర్స్ మాత్రమే 48 కోట్ల మంది. ఇక్కడ ఎంతమంది కష్టపడకుండా జీవిస్తున్నారు? ఇంకా ఈ దేశంలో 30% మంది ప్రజలు రేషన్ బియ్యాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. ఆఫ్రికాలో కరువుతో చనిపోయిన దేశాలు మొదలు ఏషియాలో ప్రాస్టిట్యూషన్తో దేశాన్ని నడిపే చిన్న దేశం వరకు డెవలపింగ్ కంట్రీస్ లిస్టులో ఇండియాకి పైనే ఉన్నాయి. ఇక్కడ సమస్య ఆర్థికంగా కాదు. 4 ఏళ్ల క్రితం మిడిల్ క్లాస్ లో ఉన్నవాడు ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్. లోయర్ క్లాస్ లో ఉన్నవాడు అన్నానికి అలమటిస్తున్నాడు. జీతానికి పనిచేసేవాడు కూడా 2వ వారం అప్పు చేయకుండా ముందుకెళ్ళలేడు. 65 రూపాయల పప్పు 150 రూపాయలు. 120కి అమ్మిన నూనె ఇప్పుడు 320. 20 రూపాయల వాటర్ క్యాన్ ఇప్పుడు 40. గ్రాము 2700 ఉన్న బంగారం ఇప్పుడు 10,000 దాటి జెట్ వేగంతో ముందరికెళ్తుంది. 50 రూపాయలకి హెయిర్ కట్ చేసేవాడు ఇప్పుడు 130 రూపాయలకి తక్కువ బొచ్చు కూడా కట్ చేయడు. ఒక గరిట పిండితో వేసుకునే దోశకు కూడా మనం 15 రూపాయల ట్యాక్స్ కడుతున్నాం. ఊరికే కాదు, ఈ దేశాన్ని సరిగ్గా నడిపించడానికి ప్రతిరోజు మనం 68,000 కోట్ల ట్యాక్స్ కడుతున్నాం. ఫలితంగా మనకేం దక్కింది? ఈ దేశంలో 4 ఏళ్ల క్రితం 100 కోట్ల ఆస్తున్నవాడు ఇప్పుడు 10,000 కోట్లు సంపాదించాడు. 120 కోట్ల మంది ఉన్న ఈ దేశ సంపదలో 77% 110 మంది కోటీశ్వర్ల దగ్గరే ఉంది. ఇదంతా మీ కళ్ళ ముందరే ఎలా జరిగింది? ఎవరెవరు దీనికోసం పనిచేశారు, ఎవరు ఎవరికి ఏమేమి ఇచ్చారు, అందులో ఎవరికి ఎంత లాభం? ఆ లెక్కలన్నీ వేరు ఫోల్డర్స్ లో ఉన్నాయి. ప్లీజ్ చెక్. ఈ సిస్టమ్కి మనం హెల్మెట్ పెట్టుకోలేదంటే ప్రతి సిగ్నల్ దగ్గర పోలీసులు ఆపి ఎండలో అరగంట నిలబెట్టి కేసు పెట్టడం తెలుసు. కానీ ప్రజల సొమ్ము కొన్ని లక్షల కోట్లు దోచుకున్న వాణ్ణి ఎందుకని ఎవరు అడగరు? సావు దగ్గర పడుతుంటే పెన్షన్ ఎందుకని అమాయకులైన వృద్ధులను ప్రశ్నించడం తెలుసు. కానీ 15 లక్షల కోట్లు ధనవంతులకు 4 రోజులు అప్పుగా ఇచ్చి తిరిగి అడగడం తెలీదు. చనిపోయిన వారికి ఆపరేషన్ చేసినట్టు, డిశ్చార్జ్ అయిన వాళ్ళకి ఆపరేషన్ చేసినట్టు లెక్కలు చూపించచ్చు. కానీ పాల ధర 2 3 పెరిగిన దాన్ని అదుపు చేయలేరు. 36 రూపాయలు ఇచ్చి పాలనే పేరుతో తెల్ల రంగు పౌడర్ని తాగుతున్నాం. ఈ సిస్టంలో ఒకడు చాలా తేలిగ్గా రోడ్డు వేస్తానని చెప్పి లక్షలు కోట్లు లెక్క చూపించి దోచుకోవచ్చు. దానికి మార్గం ఉంది. రోడ్డు వేసే పేరుతో లక్షల కొద్ది చెట్లని ముందు హెచ్చరిక లేకుండా నరికేయగలం. దాన్ని ప్రశ్నించచ్చు, కానీ ఎందుకు అని ఎవ్వరూ అడగరు. 3 కోట్ల మంది వ్యవసాయాన్ని వదిలేసిన, వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న, కొన్ని లక్షల చెరువులు కనిపించకుండా పోయినా ఎవ్వరూ ఏం అడగరు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. మల్టీ మిలియనీర్స్ కి సంపాదించి పెట్టడమే లక్ష్యంగా ఉన్నవాడికి ఆత్మాభిమానం అనేది ఉండదు. దీనికంతటికి కారణం ఒకటి కాదు, కొంతమంది. అభ్యంకర్ లాగా ఉన్నత స్థాయిలో ఉండి తప్పులు చేసే కొంతమంది. వీళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉంటారు, అన్ని శాఖల్లోనూ ఉంటారు. ఇదొక ఎకో సిస్టమ్. దీని లోపల ఉన్న వాళ్ళు ఏ తప్పు చేసినా సేఫ్ గానే ఉంటారు. వీళ్ళ దృష్టిలో తినడానికి తిండి లేని వాళ్ళని హీనంగా చూస్తారు, మనుషుల్లాగే చూడరు. వాడు చదవకూడదు, అసలు ప్రశ్నించకూడదు. 1000 కోట్లతో సినిమా, 1,00,000 కోట్లతో క్రికెట్, 100 ఛానళ్లు, 1 కోటి యాప్లు, లెక్క లేకుండా టన్నుల కొద్దీ గంజాయి, కేటమిన్. వీటిని జనాల్లోకి పంపి ఎంజాయ్ చేస్తాడు. పేదవాళ్ళని మత్తులో దింపి మూర్ఖులుగా చేస్తేనే తను కోరుకున్నట్టుగా దేశాన్ని ఆడించగలడు. వీటన్నిటికీ చట్టం వాడికి తలాడిస్తూ ఉంటుంది. పోలీసులు తను చెప్పిన వాడినే పట్టుకుంటారు. మీడియా వాడు చెప్పేదాన్ని అమ్ముకుంటుంది. కోట్ల మంది పేదల కడుపు కొట్టి కూర్చొని తింటున్నామని ఒక్క నిమిషం కూడా ఆలోచించాడు. ప్రజలకి ద్రోహం చేస్తున్నామని కొంచెం కూడా భయం ఉండదు. తప్పు చేసిన వాడు భయపడాలా, నష్టపోయిన వాడు భయపడాలా? మీరే చెప్పండి. ప్రజాస్వామ్య దేశంలో పైనున్న వాడే కిందున్న వాళ్ళని చూసి భయపడాలి. నాకు తెలిసిన ఆ చెడ్డవాళ్ల పేర్లు, వాళ్ళు చేసిన అవినీతి, అందుకు సంబంధించిన లెక్కలు, వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అసెట్స్, ఎవిడెన్స్ తో సహా ఇచ్చాను. చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడుతుందో లేదో నాకు తెలియదు. నేను ఇప్పుడు చెప్పేది 3 అంతులు టీవీలో టెలికాస్ట్ అవ్వదు, 90% పేపర్లో పబ్లిష్ అవ్వవు. బహుశా కొంతసేపట్లో నేను హత్యకు గురవచ్చు. రేపు పొద్దున పేపర్లో నేను కనిపించకుండా పోయానన్న వార్త రావచ్చు. నేను సేకరించిన ఈ డేటాని ప్రపంచవ్యాప్తంగా అన్ని సైట్స్ నుంచి డిలీట్ చేయొచ్చు. సార్, హిమాయత్ సాగర్ వాటర్ రిజర్వాయర్ పక్కనే కిట్టుకి సొంతమైన 12 ఎకరాల ప్రాపర్టీ.